బ్రహ్మసూత్రత్వమే బ్రహ్మమాత్రత్వమేవ స్యాత్ జ్ఞాతే బ్రహ్మణి స్వాశ్రయే ఆరోపితస్య అధిష్టానకారేణ అవస్థితం వినా విలయో నిర్గమో వాపి సతి బాధేన దృశ్యతే అధిష్టాన అన్యథా భావం మాత్రమేవ యతో జగత్ తతోధిష్టానమాతృత్వం జగతో న విరుధ్యతి. బ్రహ్మమాత్రత్వమేవ స్యాత్ జ్ఞాతే బ్రహ్మణి స్వాశ్రయే. బ్రహ్మణి స్వాశ్రయే బ్రహ్మణి జ్ఞాతే సతి. ఏదైతే మనకి ఆరోపితమైన పదార్థము అధిష్టానం యొక్క తెలుసుకుంటే ఆ అధిష్టానము కంటే ఆరోపిత పదార్థం భిన్నమో కాదు అని నిశ్చయం మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు దేని ఎందు ఆరోపితమైందో త్రాటినందు సర్పము ఆరోపితం. దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఆరోపిత పదార్థము అధిష్టానము కంటే భిన్నము కాదు, అజ్ఞానవశాత్తు కల్పితం అయింది. అది ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి, మనం త్రాటి ఎందు సర్పాన్ని చూసాం. సరే, అది ఎవరు చూసారో వారి దృష్టికే అది సర్పం కనబడుతుంది, అందరి దృష్టికే సర్పం కాదు. అదే కదా, అది లోకం అందరికీ అది కనబడుతుంది అన్నమాట కాదు. ఎవరు సర్పం చూసారు వారికి. ఇప్పుడు ఈ ఆరోపితం అనే దానికి అధిష్టానం ఒకటి ఉండాలి. ఏది లేకుండా ఆరోపితం జరగదు. జాగ్రత్త వాసన లేకుండా స్వప్నానికి కూడా అవకాశం లేదు. అర్థమైందా? దానికి అధిష్టానం ఏంటంటే ఎప్పటిదో ఈ జన్మదో పూర్వజన్మదో అంతకుముందు జన్మదో అన్నీ ఇక్కడే కదా ఉంటాయి. ఎక్కడికో పోతాయని మాట లేదు. అవన్నీ కూడా లోపటే ఉంటుంది, ఒకే సిమ్లో ఉంటాయి అన్నీ. అర్థమైందే? ఏది ఎప్పుడు బయటకు వస్తుందో ఆ సంస్కార వాసన మనకు అర్థం అవదు. ఏమైనా అందుచేత ఒక స్వప్నానికి కూడా పూర్వం చూసినటువంటి అధిష్టానాన్ని చూసుకొనే స్వప్నం వస్తూ ఉంది. అది కూడా అలాగనే జాగ్రత్త కూడా ఒక అధిష్టానాన్ని ఆశ్రయించుకున్న దాని మీదే వస్తుంది, ఇంకో దాని మీద రావడం లేదు. ఇప్పుడు అధిష్టానాన్ని మనం తెలుసుకున్నప్పుడు భ్రాంతిజనకమైనటువంటిది పోయింది. ఏటి భ్రాంతిజనకం? అక్కడ కల్పిత వస్తువు భ్రాంతిజనకం, అది పోయింది. అర్థమైంది కదా? పోయింది. కానీ అధిష్టానం మాత్రం అది ఉన్నప్పుడు అధిష్టానానికి వికారం లేదు. అది మనకు అజ్ఞానవశాత్తు బ్రహ్మ పోయిన తర్వాత అధిష్టానానికి వికారము లేదు. అందుకో అధిష్టానము కంటే ఆరోపిత సత్తా వేరుగా లేదు అని మనకి ఉదాహరణలో. అలాగనే ఇప్పుడు ఆత్మయందు మనకి జగత్ ఏమైంది? ఆరోపితమైంది. ఇది ఆరోపిత పదార్థం. కాబట్టి మనం విచారించగా సృష్టి పూర్వం ఏకమేవ ఆసీతు. సృష్టికి ముందు ఉన్నది ఒక్కటి. తర్వాత ఇది ఏమిటి? ఆరోపితమైంది అన్నమాట. ఏదో ఏకోహం భవిష్యాం ప్రజాయే అనే వాక్యం ద్వారా మాయని ఉపాధి తీసుకుంటూ జగత్తును సృష్టించాడు అన్నటువంటి దానితో ఆరోపిత పదార్థం ఇది వచ్చింది. ఈ ఆరోపిత పదార్థం అన్నటువంటిది అధిష్టానం లేకుండా ఆరోపితం అవ్వడానికి ఎక్కడ అవకాశం లేదు. అది దీనికి ఇక్కడ అధిష్టానం ఏమిటి? ఆత్మ. ఇక్కడ అధిష్టానం ఆత్మ.
ఆత్మయందు ఈ శరీరం అనే జగత్ అనేది ఆరోపితమైంది. ఈ ఆరోపిత పదార్థము ఉంటుండగానే అది యథార్థం చూస్తే పోయింది. అక్కడ మన గందరగోళమే పోయింది. ఇక్కడ ఈ గందరగోళం పోదు. అర్థమైంది కదా? ఆరోపిత పదార్థము అర్థమైంది. మొక్క సర్పం రజ్జునందు ఆరోపితమైంది, యథార్థ దృష్టితో చూస్తే పోయింది. ఇప్పుడు బ్రహ్మము అని జ్ఞానం తెలుసుకోగానే దేహం కనబడకుండా పోదు. ఇక్కడనమాట మనకి అందరికీ సందేహాలు. అర్థమైందా? అక్కడ పోతే అది పోయింది, వ్యవహారం గొడవ దిగిపోయిందంటే ఇది కూడా అయ్యా రాత్రి స్వప్నము జాగ్రత్త అవస్థ వస్తున్నకి ఎలాగలేదో మనకి జ్ఞానం చక్కగా విచారణ ద్వారా తెలిస్తే ఇది కూడా మిథ్యే, ఇది కూడా మిథ్యే. ఎందుకు మిథ్యా వస్తువుకే నాశం ఉంటుంది కానీ సత్య వస్తువుకు నాశం ఉండదు అన్నట్టు న్యాయ ప్రకారముగా ఇప్పుడు ఏది మిథ్యా వస్తువో అది నాశం అవుతుంది, ఏది సత్య వస్తువో అది నాశము కాదు. అందుచేత నాశనం అయిపోయింది కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. మనం ఈ నాశనం అయిపోయిన వస్తువు మన కళ్ళ ముందులే చూస్తూ ఉన్నాం. మన తాతలు కానీ వాళ్ళ తాతలు కానీ పిల్లలు కానీ బంధువులు కానీ సూతకాలు పాటిస్తూనే ఉన్నాం. ఇది సత్యం అనడానికి ఏమీ లేదు. అర్థమైంది కదా? అయితే ఇప్పుడు మనకి ఉంటుండగానే ఇది ఏమి లేనిది అన్నటువంటి విజ్ఞానం ఆత్మజ్ఞానం వల్ల మనకు కలుగుతున్నప్పుడు ఏమి ఇక అక్కడ సర్పమునందు తాటిన సర్పదృష్టి ఎలా పోయిందో విచారణ ద్వారా, ఇక్కడ విచారణ ద్వారా ఇది ముందు లేదు వెనక లేదు, మధ్యలో ఇప్పుడు వర్తమానం ఉన్నట్టు ఉంది కానీ ఇది లేనిదే అన్నటువంటి భావము స్థిరపరచుకునేటప్పుడు ఏమైంది, ఇది పోయింది. ఆత్మ మనకి దేహం మిథ్య అని తెలిసిపోయింది. ఇప్పుడు ఇది ఒక ప్రక్రియ. ఆరోపితమైన వస్తువు విచారణ ద్వారా మిథ్యా అని తెలియను ఒక ప్రక్రియ. ఇది చెప్తున్నాడు. కాబట్టి బ్రహ్మమాత్రత్వమేవ స్యాత్ జ్ఞాతే బ్రహ్మని శ్వాశ్రీ ఆరోపితస్య అధిష్టాన ఆకారేణ అవస్థితం వినా. కాబట్టి వినా ఈ ఆరోపిత వస్తువు ఎంతవరకైతే తత్వాన్ని తెలుసుకోలేదో ఇది ఉంటే ఉంటుంది. తత్వజ్ఞానం వినా మనకి ఆరోపిత వస్తువు పోదు. తత్వజ్ఞానం వినా ఆరోపిత వస్తువు అనేది సత్యవత్తు భాషతే. సత్వజ్ఞానం ఎప్పుడు కలిగిందో తన ఏంది ఆశ్రయించుకున్న తత్వం బ్రహ్మ మాత్రత్వమే వశ్యాత్. కాబట్టి ఇది ఒక పద్ధతి చెప్పాడు. రెండవ పద్ధతిలో కూడా విలయో నిర్గమో వాపి సతిబాధేన దృశ్యతే అధిష్టాన అన్యథాభావమాత్రమేవ యతో జగతి తతో అధిష్టాన మాత్రత్వం జగతః న విరుధ్యతే. ఇప్పుడు ఏం చెప్పబోతూ ఉన్నాడు ఇక్కడ మనకి? విలయ లయం, విశేషణ లయం విలయ. నిర్గమ, గమ అంటే వెళ్ళడం, నిర్గమ అంటే ఏది లేకుండా ఉండడం. ఇది విలయము అయిపోతుంది, గమనము లేనిది అవుతూ ఉన్నది. ఇది అయితే మరి ఆత్మ గమనము లేకుండా ఉన్నటువంటి విషయము ఆత్మకు ఉన్నటువంటిది ఈ జగత్తుకు కూడా ఉంటుందా అన్నటువంటిది ఒక విశేషం. ఆత్మకి లేనట్టు ఆత్మ మీద ఉన్న గుణాలు జగత్తేందు ఉంటాయా? అది ఉండాలన్నటువంటి సిద్ధాంతమో లేదు. ఆరోపిత వస్తువుకి ఉండవు, అనారోపిత వస్తువుకి ఉంటాయి. అందుచేత అక్కడ నిర్గమో వాపి అది గమనం లేకపోయినా అది లయమైపోయినా ఈ జగత్తుకి ఎందు బాధ నదృశ్యతే. అంటే రెండు పదాలు, ఇంతకుముందు ఓ పదం చెప్పుకోండి, ఇంకో పదం ఏమిటి? మనం బ్రహ్మము ఆరోపిత వస్తువు అధిష్టానం కంటే భిన్నము కాదని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు
ఈ యొక్క శరీరము ఆరోపితం కాబట్టి బ్రహ్మము కంటే భిన్నము కాదు. అది బ్రహ్మము కంటే భిన్నము కాదు. ఒకటి మిథ్యా వస్తువుగా విచారణ అయిపోయాయి. ఇప్పుడు వస్తువు బ్రహ్మము కంటే భిన్నము కాదన్న విషయము విచారణ ఇప్పుడు చేయాలి. మట్టి కంటే కొండ వేరు కాదు. మట్టి కంటే కొండ, మట్టి స్వరూపమే కొండ. అలాగనే ఆత్మస్వరూపమే ఈ శరీరం. ఎక్కడో జగత్తు వదిలేయండి, ముందు దీన్ని పెట్టి పట్టుకోవాలి. ఇది పట్టుకుంటే మాకు అర్థమవుతుంది. ఆత్మస్వరూపమే జగత్తు. జగత్తు అంటే శరీరం. జగత్తు ఈజ్ ఈక్వల్ టు శరీరం. జగత్తు ఈజ్ ఈక్వల్ టు లోపల ఈ స్థావర జంగమాత్మక ప్రపంచం అంతా అదే, కదిలిన వస్తువు కానీ కదలని వస్తువు కానీ. అయితే ఇప్పుడు మనకు ఒకవేళ అర్థచ్చు, అయితే మరి ఇప్పుడు ఆత్మ కంటే ఇది భిన్నము కాదు, అదే ఇది అయినప్పుడు ఆత్మధర్మాలు ఏమున్నాయి? గమనాగమలు లేనట్టు ఉంటుంది. అది కనబడినటువంటిది. ఆ ధర్మాలు జగత్తు యందు వర్తిస్తాయా లేదని విచారణ. అది అన్నమాట. తనకంటే భిన్నము కాని వస్తువు అన్నారు కదా, అవి దీని యందు ఉండాలి కదా. ఇవి దాని యందు ఉండడానికి అవకాశమే లేదు. రెండు ఒకటైతే జగత్తు యొక్క వికారాలు పరిణామాలు ఆత్మ యందు ఉండడానికి అవకాశమో లేదు. సిద్ధాంతం అది. సరే, ఆత్మ యందున్న గుణాలు జగత్తు ఎందుకు ఉండకపోవడం? రెండు ఒకటన్నప్పుడు అధిష్టాన సత్తా కంటే ఆరోపిత సత్తా వేరే కాదు అనేటప్పుడు ఆ గుణాలు దీని యందు కూడా ఉండాలి కదా అనే ప్రశ్న వస్తే అది ఎక్కడ నదృశ్యతే, దానికి బాధ కలుగుతుంది అనే మాట కూడా లేదు. అది ఉండాలన్నటువంటి సిద్ధాంతం ఏమీ లేదు. పరిణామ వస్తువుకు ఉండవని సిద్ధాంతం ముందే చెప్పబడి ఉంది. పరిణామం వస్తువుకి అది అవికారిని చెప్పడానికి వీలు లేదు, అపరిణామాన్ని చెప్పడానికి వీలు లేదు. అర్థమైంది కదా. దాని గమనాగమనాలు నిర్గమ అంటే గమనం లేకపోవడం. జగత్తు గమనముతో కూడినది. జగత్తు గమనముతో ఉన్నదానికి పరిణామం, నిర్గమనానికి పరిణామము ఎట్టి పరిస్థితుల్లో లేదు. అందుచేత ఈ జగత్తుకి అపరిణాముగా ఉండాలనే బాధ ఏమీ కలగదు. ఇది పూర్వపక్షకాలు అడిగితే చెప్తున్నాడు. అక్కడ బాధే నదృశ్యతే. ఆ ఆత్మకుండే ధర్మము జగత్తుకుండాలా అన్నటువంటి భావము ఇతర కుత్రాపి నదృశ్యతే. అది ఉండదు పరిణామానికి. ఆత్మ నిర్వికారం అంటాం. మరి ఆత్మ కంటే భిన్నము శరీరం కాదన్నప్పుడు శరీరం నిర్వికారంగా ఉండాలి కదా అని అంటాడు. అది అక్కడ అర్థమైందే. రెండు ఒకటని చెప్పాడు కదా. ఆత్మ కంటే భిన్నము కాదు, ఆ ఆత్మస్వరూపమే దేహం అన్నాడు. ఈ 7 ముక్కలు పట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దీనికంటే అది వేరు కాదని కదా ఇప్పుడు ఏకం చేసుకున్నాం. సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పుకున్నాం. చెట్టు కూడా కదలకుంటూ ఉండాలి కదా, పుట్ట కూడా కదలకుంటూ ఉండాలి కదా అనే భావము నీ మనసులో ఉన్నట్లయితే ఆ భావము పరిణామశీలమునందు వర్తించదు. ఏమర్థమైంది మీ అందరికీ? ఇప్పుడు చెప్పు. అవికారిత్వము సిద్ధించదు, ఉండదు. అది ఉండకపోతే బాధ ఏమీ లేదు. నదృశ్యతే, బాధే నదృశ్యతే. అది ఉంటేనే సరిపోతుంది, లేకపోతే సరిపోదన్నమాట లేదు. ఇంతవరకు ఆరోపిత వస్తువు నిజం చూస్తే పోతుంది, అది వాస్తవం తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము? ఇప్పుడు ఆత్మ కంటే జగత్తు భిన్నంగా చూసుకుంటున్నామా ఇంతవరకును? ఇప్పుడు విచారణ చేత జగత్తు ఏమనుకుంటున్నాము? బ్రహ్మస్వరూపమే. ఇక్కడ 2 ముక్కలు పట్టుకుంటే అర్థమైపోయా, అటు ఇటు వెళ్ళకుండా. బ్రహ్మస్వరూపమే సిద్ధాంతం అయిందా? ఏది బ్రహ్మస్వరూపం? దేహం ఇప్పుడు జగత్తు. అది దేహం అంటే జగత్తు అనుకోండి, బ్రహ్మస్వరూపం. అయితే ఆత్మకి వికారం లేదని చెప్పుకుంటున్నా. ఆ వికారం లేకుండా ఈ జగత్ అంటే దేహం ఉండాలి అని సిద్ధాంతం తీస్తున్నాడు పూర్వపక్షి. అదే
అది ఉండాలనే నియమం ఏమీ లేదయ్యా. ఆరోపిత వస్తువు ఎప్పుడూ కూడా అది శాశ్వతంగా ఉండదు కాబట్టి అది ఉండదు అని చెప్తున్నారు. ఇది సమాధానం. అందుచేత అధిష్టాన ఏమి అన్యదాభావం మాత్రమేవ యతో జగత్తు. అధిష్టానాని కంటే అన్యదాభావమే జగత్తునంతు ఉంటుంది. అధిష్టానత్వ సమాన భావన అది ఉండదు. అది ఇప్పుడు సింహో మానవక అన్నాడు. ఈ సింహం వంటి వాడు ఈ మానవుడు అన్నాడు. అర్థమైంది కదా. వీడు సింహం వంటి వాడు మానవుడు అంటే సింహం కొన్ని 4 కాళ్ళు వీడికి ఉన్నాయా? లేవు. అర్థమైపోయిందే. సింహం కొన్ని తోక ఉందా? లేదు. సింహం కొన్ని పంజాలన్నీ దీనికి ఉన్నాయా? లేవు. దాని ఆకారం వేరు, దీని ఆకారం వేరు. కానీ ఏమి సింహం లాంటి వాడంటే ఆ పరాక్రమ గలవాడు. సాదృశ్యమానంలో అక్కడ ఏమిటి అటువంటి పరాక్రమం గలవాడు. అంతా మీరేమో సింహంలాగాన్ని చెప్పినారే, సింహమేమో ఇప్పుడు సింహంలాగని చెప్పారు మీరు. మరి సింహం అయితే 4 కాళ్ళు ఉన్నాయా, ఇది 2 కాళ్ళు ఉన్నాయా, ఇది ఎక్కడ సమన్వయం అవుతుంది అని పూర్వపక్షి అడిగాడు అనుకో. నీకు 4 కాళ్ళు 2 కాళ్ళతో సంబంధం లే. అటువంటి పరాక్రమ కలవాడు ఈ బ్రహ్మచారి. మానవక అంటే బ్రహ్మచారి. అది ఇప్పుడు చంద్రవన్ముఖి అంటారు. చంద్రుడిలాగా ఈ ముఖం ఉందంటారు. చంద్రుడు రాత్రి కూడా వెలుగునిస్తాడు. ఈ ముఖం నువ్వు ముఖం అన్నావే, నువ్వు ఇది కూడా రాత్రి వెలుగు ఇవ్వాలి కదా. ఆయనకి ఎలాగ రాత్రి ఒకరోజు తగ్గుతుందో ఒకరోజు పోతూ ఉండదో అది ఉండాలి కదా. దానికి కొన్ని శీతలతో దీనికి ఉండాలి కదా. దానికి ఉండే అమృత కిరణాలు దీనికి ఉండాలి కదా. అది సాదృశ్యం. అర్థమైందా? సాదృశ్యములో నీకు అటువంటిది ఒక కాంతి తేజస్సు లాంటిది. అలాగనే మీకు ఇక్కడ ముఖ్యం ఏమర్థం అవ్వాలి అంటే పరమాత్మలో ఉన్న గుణాలు పరమాత్మ కంటే జగత్తు భిన్నము కాదు అని చెప్పినప్పుడు ఆ గుణాలు దీనిలో ఉండాలి కదా అని పూర్వపక్ష ప్రశ్న. అర్థమైందా? పరిణామం చెందిన దానికి ఆ గుణాలు ఇది ఆరోపిత పదార్థం కాబట్టి ఇది విలయం. ప్రపంచం ఎప్పుడైతే లయమైపోయింది కానీ అది మాత్రం ఉంటూ ఉన్నది. అందుచేత నీకు ఆరోపిత పదార్థానికి బ్రహ్మగుణాలన్నీ వర్తించాలని సిద్ధాంతము లేదు. అది సిద్ధాంతము. అది ఇది ఒకటే, అంతా బ్రహ్మమే అనేటువంటి ప్రతిదాని ఎందు వికారం లేకుండా ఉండాలి కదా అన్న భావము జగత్తు ఎందు పరిణామశీల వస్తువునందే అది అన్నమాట ఇందులో ఉన్న భావం. అధిష్టాన అన్యదాభావం మాత్రమే వీతో జగత్తు తతః అధిష్టాన మాత్రత్వం జగత నవిరుధ్యతి. ఆ అధిష్టానంలో ఉన్న భావాలు జగత్తులో లేకపోతే విరోధం వస్తుంది. నీకుందా? అది పరిణామశీలం. అది దానికి నా విరుధ్యతే. పూర్వపక్షి ఆ సిద్ధాంతం యొక్క పక్షం అన్నమాట ఇది. అలాగ భావం వస్తే శంకరాచార్యుల వారు కొంతమందికి అంటారు కదా, మీరేమో అంతా బ్రహ్మ అని చెప్పారు, మరి బ్రహ్మానికి ఏమో పరిణామం లేదు, ఈ శరీరానికి పరిణామం ఉన్నది, ఇది బ్రహ్మం ఎట్లా అవుతుంది? ఇది ఇప్పుడు ఈ ప్రశ్న అర్థమైంది అందరికి. ఇప్పుడు ఇది ఎలాగవుతుంది అంటే దానికి ఒకటి నియమం ఉందన్నమాట. ఏది ఉత్పత్తి అవుతున్నదో అది దానికి పరిణామం ఉంటుంది. ఉత్పత్తి లేని దానికి పరిణామము ఉండదు. పరిణామాకారాలన్నీ కూడా తిరిగి ఎక్కడ ఉత్పత్తికి కారణమో అందులోనే లీనమైపోతాయి. కానీ ఇది ఉత్పత్తి చెందిన తరువాత అర్థమైంది కదా, ఈ ఆత్మకుండే గుణాలు దానిలో పరివర్తిస్తుందనేది కుదరదు. ఇది అధిష్టానమైన సత్తా. అప్పుడు దీనిలో ఉంటే ఇది అది ఒకటే కదా అని నమ్ముతామంటారు కొంతమంది. అలాగన్నప్పుడు నమ్ముతామంటే దేని నుంచి ఏది పుట్టిందో అది వ్యవహారానికి ఉండాలి. కుండ తయారైందాక నీళ్లు తేవడానికి కుదరదు, నీళ్ళు పట్టుకెళ్ళడానికి కుదరదు. ఇది గుణాలు. కుండ బద్దలైపోవడానికి కారణం ఉంటుంది. అందుచేతే కుండ ధర్మాలు వేరు, అధిష్టాన ధర్మము వేరు.
అధిష్టానం అన్నటువంటిది కొండ అంతలో వ్యాపించి ఉంటుంది. ఆ కొండ అంతలో వ్యాపించి ఉంటుంది. అలాగనే పరమాత్మ అన్నటువంటిది అంతటా వ్యాపించి ఉంటుంది. కానీ ఉత్పత్తి అయిన వస్తువునకు పరమాత్మ గుణాలు ఉండాలనే సిద్ధాంతము లేదు. ఎందుకు లేదంటావు? నీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు అంటే, కాదు, ఉత్పత్తి అయింది, వినాశం ఉంది, పరమాత్మకి వినాశమో లేదు. అది కారణం. అది ఇది ఇవన్నమాట విషయాలు. అందుచేత ఈ ప్రకారముగా అప్పుడే అయిపోలేదు, ఇంక ఇది దీని సెట్టింగ్ 98. నైతావన్మాత్రతో బ్రహ్మ నైతావన్మాత్రతో బ్రహ్మ జడం భవితుమర్హతి జడం భవితుమర్హతి నదృశ్యం నాస్య నిత్యం నదృశ్యం నాప్యనిత్యం చ నదృశ్యం నాప్యనిత్యం చ నచ సావయవం తథా నచ సావయవం తథా. ఇది అదే అనమాట, అది నడుస్తుంది అనమాట. నా ఏతావన్మాత్రత బ్రహ్మ జడం భవితుం నా అర్హతి. నా ఏతావత్ మాత్రత బ్రహ్మ జడం భవితుం అర్హతి. నా దృశ్యం నాపి అనిత్యంచ నచ సావయం తథా. ఇప్పుడు ఏం చెప్తున్నారు? జడమైనటువంటి ఈ జగత్తుకు, అర్థమైందా? జడమైనటువంటి ఈ జగత్తుకి ఏమున్నది అంటే, దీనికి దృశ్యము ఉంది, అనిత్యము ఉంది, సావయము ఉంది. దీనికి దానికి భేదం లేనప్పుడు ఈ మూడు కూడా ఆత్మ ఎందు అన్వయించాలి కదా అనేది ప్రశ్న. ఈ రెండు జగత్తుకి బ్రహ్మకు భేదం లేదు. జగత్తే బ్రహ్మము, బ్రహ్మమే జగత్తు, సర్వం కల్విదం బ్రహ్మ అని అనేటప్పుడు విచారం చేసేవారికి సందేహాలు వస్తుంటాయి. ఇంతవరకు బ్రహ్మ వేరన్నారు, జగత్తేమో వేరని మిథ్య అన్నారు. పోనీ అది అంతగా బాగానే ఉంది, అది వినడానికి బాగానే ఉంది, చూడడానికి బాగానే ఉంది. ఇప్పుడు రెండు కలిపి మొత్తం చేసేసారు. అర్థమైంది కదా? మొత్తం బ్రహ్మ కంటే భిన్నము జగత్తు లేదు. ఒక పక్కేమో బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటారు, అర్థమైందే. ఇంకో పక్కేమో సర్వం కలివిదం బ్రహ్మ అంటుంటే ఇదంతా ఏమిటి అంటే మొత్తం మైండ్ ఏమి మొత్తం జిష్టు చక్రం తిరుగుతుంది కానీ ఆగడం లేదు అన్నటువంటి సందేహాలు విచారణ చేసేవారికి కలుగుతూ ఉంటుంటాయి. విచారణ లేని వారికి సందేహమే ఉండదు. అటువంటి విచారణ చేసేవారు కలిగితే దాన్ని ఖండించి చెప్పేస్తున్నారు ఇక్కడ. అర్థమైంది కదా? కాబట్టి ఇప్పుడు బ్రహ్మకు జగత్తుకు భేదం లేదని చెప్పడం జరిగింది కదా. అయితే ఇక్కడేటి నా ఏతావత్ మాత్రత, ఆ బ్రహ్మకి జగత్తుకు భేదం లేదని చెప్పినంత మాత్రాన బ్రహ్మ జడం భవితం, బ్రహ్మ కూడా జడం కావాలా అంటే నా అర్హతి చెప్తున్నాడు. ఈ నా అక్కడ తగిలించుకోవాలి, అక్కడ చివరిలో ఏమిటి, ఈ నా అర్హతి భవితం నా అర్హతి. ఎందుకు? ఏతావన్మాత్రత. ఏతావన్మాత్రత అంటే బ్రహ్మకు జగత్తుకు భేదం లేదన్నంత మాత్రంతో నీవు ఒకవేళ నీ మనసులో ఉండొచ్చు, బ్రహ్మ కూడా జడం కావచ్చు కదా, బ్రహ్మ కూడా జడం కావచ్చు కదా. ఎందుకంటే జడం జగత్తని మొదటి చెప్పాము, బుద్ధి జగత్తని జడమని చెప్పాము, మనసు జడమని చెప్పాము.
ఈ బుద్ధి నుంచి ఉన్నదంతా జగత్తే కదా. ఇప్పుడు జగత్ అంటే ఏమిటి? బుద్ధి నుంచి ఉన్నటువంటి పదార్థాలన్నీ ఏమిటి? జగత్తే. ఇవన్నీ జగత్తే. అప్పుడు మరి దీనికి భేదం లేనప్పుడు ఆత్మకు కూడా ఏమి జడం చెప్పచ్చు కదా అని ఉండొచ్చు మనస్సులో. అప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఏతావన్మాత్రత అంటే బ్రహ్మకు ఏమి జగత్తుకి భేదం లేదని చెప్పినంత మాత్రం చేత బ్రహ్మ జడం భవితం, బ్రహ్మ జడము కావడానికి నార్హతి, ఎట్టి స్థితిలో కూడా ఆ యోగ్యత దీనికి లేదు. ఏ యోగ్యత? జడభావం పొందే యోగ్యత బ్రహ్మకు లేదు. బ్రహ్మకు లేనే లేదు. అయితే జడభావం అన్నటువంటిది ఏమి ఈ లైట్ల్లో ఉంటుంది. జడభావం ఫ్యానుల్లో ఉంటుంది, ఫ్యాక్టరీల్లో ఉంటుంది. ఇదంతా జడభావమే. ఈ సెల్లో జడభావమే. అర్థమైంది కదా. అయితే ఇది జడభావం అని చెప్పి కరెంటుకు కూడా జడభావం అనడానికి వెళ్ళి అర్థం కాలే. అర్థమైంది కదా. అది కాదు, ఇది జడమండి. ఇప్పుడు ఇదని జడవ కదా. మరి ఈ భావం కరెంట్ ఎందుకు కూడా జడం ఆపాదించవచ్చు కదా. నీకు కరెంటు లేకుండా నీకు ఫ్యాన్ ఎన్నిసార్లు ముట్టుకున్నా దాంట్లో ఎన్నిసార్లు వేలు పెట్టినా ఏం అవ్వదు. అది భేదం. ఇప్పుడు అది కూడా జడమని భావించుకొని కరెంటు వేలు పెట్టు. పూర్వపక్షి, నువ్వు వేలు పెట్టు. ఇది జడమని ఒప్పుకున్నావా? ఈ జడత్వం దానికి ఆపాదించావా? ఆపాదించు, ఒప్పుకున్నా నేను కూడా. ఇప్పుడు నువ్వు వేలు పెట్టు, అక్కడ నువ్వు దెబ్బకు వస్తావు. మరి ఇది పట్టుకొని ఎందుకు చావలేదు? మరి దాన్ని ఎలా జడత్వం ఆరోపించమంటావు? చెప్పాలి. ఇప్పుడు అర్థం కావాలి కదా. ఎదురుగా ఉండేది ఏదో ఒకటి అర్థమైతే తర్వాత ఏదో ఒకటి అర్థం అవుద్ది. ఇప్పుడు ఏమిటంటే మన కథ మనకు అర్థం అవ్వడానికే కష్టం. ఏ కథనే స్పష్టంగా అర్థమైపోతే మళ్ళీ చెప్పిస్తారు. ఇది చెప్పాలంటే ఏమీ తోచదు. ఉన్నవి 2 ముక్కలు, దాన్ని 2 గంటలు విచారణ చేయాలి. ఆ మధ్యలో ఏం చెప్పాలి ఎవరికి అర్థం కాదు. అందుకని ఒక్క ఉదాహరణ పట్టుకొని ఆ పక్కన రాసుకోవాలి. మళ్ళీ మర్చిపోతారు. ఎప్పుడైనా రాసుకోకపోతే మర్చిపోతారు కదా. అందుకని ఏదో ఒక ఉదాహరణ ఎత్తుక్కోవాల్సి వస్తుంటుంది. అర్థమైతే దృష్టాంతం అందుకు. అయితే ఇప్పుడు ఈయన అడిగింది అదే అన్నమాట. ఇక్కడ సందేహం రావడం అక్కడ అది ఏమి జడత్వం అన్నటువంటిది ఇంతవరకు ఆపాదించావు దేనికి? జగత్తుకి. మొదటి నుంచి చెప్తుందే కదా, బుద్ధి నుంచి సమస్తమా జడం. అయితే ఒప్పుకున్నాం. చైతన్యం వేరు జడం వేరు అన్నావా? ఒప్పుకున్నాం. దానిలో మాకేం గొడవలే. ఇప్పుడు నువ్వు కలిపేస్తున్నావు అట్నుంచి ఇటు. ఇది ఒక్కటే అంటున్నా. ఇది కొంపలు ముచ్చుతున్నాయి మళ్ళీ మాకు. అర్థమైందే. ఇప్పుడు ఈ 2 ఒకటనేసరికే వచ్చింది. లేకపోతే ఎందుకు ఈ గోళ? దాందే దీందే అంటే 2 ఉన్నట్టే లెక్క. ఇప్పుడు 2 లేవు కదా లోకంలో, ఒకటే ఉన్నది. ఇప్పుడు 2 ఉన్నాయంటే గోళ ఎందుకు మన దండగా? 2 లేదు, ఒకటే ఉన్నదని దానికి కదా మన సిద్ధాంతం. మన సిద్ధాంతం అంటే వేద సిద్ధాంతం. వేదం చెప్పింది కదా, ఈశావాస్యమిదగం సర్వం. ఏ వాక్యాన్ని ఎవడు విన్నా వినకపోయినా అందరూ ఆమోదిస్తారు ఈశావాస్యోపనిషత్తు. తక్కిన ఉపనిషత్తుల మీద మళ్ళీ ఏమి అటు ఇటు ఉంటుంటాయి అన్నమాట. దాని మీద మళ్ళీ రాద్ధాంత సిద్ధాంతం. అర్థమైతే మళ్ళీ సిద్ధాంతం అక్కడ కూడా ఉంటుంటాయి. మొట్టమొదటి ఉందే ఈశావాస్య సిద్ధాంతం రాద్ధాంతం లేదు ఎక్కడ. ఏ పండిత ప్రవాదంలో కానీ వేదంలో కానీ అందరూ ఆమోదించవలసిందే అది. అందుకని అక్కడేం చెప్పాడు? ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్. అర్థమైంది కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్యము ద్వారా ఏమి వ్యాపింపబడి ఉన్నది. ఇందులో ఎవరికి డౌట్ లేదు.
మరి ఇందులో డౌట్ ఎప్పుడైతే లేదో ఇది చేతనాశక్తి అన్నిట్లోనూ ఉన్నది. ఉండి ఏం చెప్పాడు అది చేతనాశక్తి అన్నటువంటిది ఆయనకి ఇది అవ్యయం, పరిణామశీలం, ఇదంతా మనకి చెప్పుకొచ్చాడు. మళ్ళీ తదేజతి, తన్నైజతి, తద్దూరే, తద్వంతికి మళ్ళీ చెప్పాడు. ఒక 2 భేదాలు వచ్చాయి. ఏం భేదం వచ్చింది? ఈశావాస్యమిదగం సర్వం, ఈ సమస్తము పరమాత్మ చేత వ్యాపింపబడి ఉన్నది అనేది ఉంది. మళ్ళీ ఆత్మధర్మాలని చెప్పేటప్పుడు ఏం చెప్పాడు? తత్తు ఆ పరమాత్మ ఏజతి నా ఏజతి, కదులుతుంది అన్నాడు. అది ఇలాగ ఉంటుందనే దానికి అంతరార్థమైనటువంటి భావాన్ని శంకరాచార్య భాష్యంలో ఏజతి అంటే అజ్ఞాన దృష్టినికే కదిలినట్టు, కానీ ఏమిటి కదిలినట్టు, జ్ఞాని దృష్టిలో కదిలినట్టు. కదిలేది అంతఃకరణం, ఆత్మకి కదలిక లేదు. ఇంకోటి ఉంది ఇక్కడ, తద్దూరే తద్వంతికే, ఆత్మ దూరంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మొక్కొచ్చింది. ముందేం చెప్పాడు? దూరం దగ్గర చెప్పలేదు. ఈశావాస్యమిదగం సర్వం, ప్రపంచమంతా ఆత్మ వ్యాపించి ఉన్నది. ఇక్కడ దూరము దగ్గర అనడానికి ప్రశ్న లేదు. అందుచేతనే అది మనకి ఆ భాష్యం అనేది కరెక్ట్గా లేకపోతే ఇప్పుడు అన్నీ అవకతవకలే. అందుకనే వాళ్ళ దూరదృష్టి పెట్టే ఇది శృతి యొక్క అర్థము ఏమిటంటే, అది దూరం అంటే అజ్ఞాని యొక్క దృష్టికి శారీరకమన్నటువంటి భావంతో ఉండిపోయారు కాబట్టి, ఆత్మభావం లేదు కాబట్టి ఎన్నో జన్మలు ఎత్తినా ఆ తత్వాన్ని పొందలేకపోతున్నాడు. కాబట్టి నేను బ్రహ్మమని అజ్ఞాన దృష్టికి అది దూరము అని నిర్ణయించాడు భాష్యంలో. కాబట్టి తద్వంతికే, వంతికే సమీపం. జ్ఞాని దృష్టికి బ్రహ్మము కంటే నేను భిన్నము కాదన్న భావాన్ని ఎక్కడ తీసుకొచ్చారు. అందుకనే మనకి ఆ పుస్తకాల్లో ఉన్నది కరెక్ట్గా మనకి సూటు అవడానికి, అందుకే కొంత జ్ఞానబోధకి వినాలి. వినకపోతే అది అవదు, మళ్ళీ సందేహం పోదు. అందుచేత ఇక చెప్పడానికి ఎందుకంటే, పరిణామశీలము అన్నటువంటిది ఆత్మకు లేదు. పరిణామశీలం అనేది ఆత్మకు లేదు. అది అయితే ఇక్కడ మనకేం చెప్పున్నారు ఈ శ్లోకంలో? ఏతావన్మాత్రత బ్రహ్మ. ఏతావన్మాత్రత అంటే ఇంతవరకు చెప్పింది బ్రహ్మము కంటే జగత్తు భిన్నమో కాదు. సిద్ధాంతం అయిపోయిందా? బ్రహ్మము కంటే జగత్తు భిన్నం కాదు. కానప్పుడు బ్రహ్మం జడము అనడానికి వీలు లేదు. బ్రహ్మము జడం అనడానికి వీలు లేదు. అది అన్నమాట. కాబట్టి ఇంకోటి దృశ్యం అనడానికి వీలు లేదు. నా దృశ్యం అన్నాడు కదా. నా దృశ్యం అంటే బ్రహ్మము జడమనడానికి లేదు. ఇవన్నీ ఎక్కడున్నాయి? జడమైన పదార్థం ముందు ఉన్నాయి. జడమైన పదార్థం, జగత్తు జడం. 2 ఏమిటి? జగత్తు దృశ్యం. 3 ఏమిటి? జగత్తు అనిత్యం. 4 ఏమిటి? జగత్తు సావయం. ఇక 4 పదాలు ఉన్నాయా? చూసుకున్నారా? నెంబర్ 1 ఏమిటి? జడం. నెంబర్ 2 దృశ్యం. నెంబర్ 3 అనిత్యం. నెంబర్ 4 సావయం. ఇవే ధర్మాలు, జగద్ధర్మాలు. ఈ 4 జగద్ధర్మాలు. జడం అనేది జగద్ధర్మం, దృశ్యం అనేది అనిత్యం అనేది, సావయం అనేది. ఇప్పుడు రేపు పొద్దున్న మనకి సందేహం రాకుండా నిష్కర్షగా చెప్తున్నారు. 2 ఏకమైపోయినప్పుడు, 2 ఒకటే అనేటప్పుడు 2 ఒకటే అని సిద్ధాంతం చేస్తున్నామా? ఏ 2 ఒకటి? ఏ 2 ఒకటి? అందుకు అర్థమైందే. 2 ఒకటే అని సిద్ధాంతం వచ్చింది కదా మనం విచారించగా.
ఏ రెండు అని తెలియాలా? ఏ రెండు? అది జగత్తు ఆత్మ, ఈ రెండు ఒక్కటే అని సిద్ధాంతం చేశారు. అంటే ఆత్మ కంటే భిన్నము జగత్తు లేదు, ఆత్మ కంటే భిన్నము శరీరము లేదు. ఏమి శరీరము లేదు. ఇప్పుడు ఇది ఆ జడం. ఏది జడం? ఈ ఫ్యాన్ జడమా? ఫ్యాన్ జడమే. ఎంతవరకు కనెక్షన్ లేదో మనం ఊపినంతసేపు తిరుగుతున్న తర్వాత ఆగిపోద్ది. అర్థమైందా? కాబట్టి అది జడమే. ఇది కూడా జడమే. ఇందులో ఛార్జింగ్ లేకపోతే ఎందుకు పనికిరాదు. ఇందులో ఛార్జింగే చేతనత్వం. దేనికి సెల్ ఫోన్కి దీనికి రెండు ఉండాలి. ఛార్జింగ్ అనేది ఒకటి ఉండాలి, సెమీ యాక్టివేటింగ్ అక్కడి నుంచి రావాలి, టవరేజీ రెండు ఉండాలి. దీనికి టవరేజీ ఉండాలి, ఛార్జింగ్ ఉండాలి. ఏది లేకపోయినా పని అవ్వదు. ఈ జడ వస్తువుకి రెండు రకాలు ఫోర్స్ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు అందుచేత ఇప్పుడు ఇవన్నీ జడాలే. ఇది ముందు అర్థం చేసుకున్నారు ఇందాక. ఈ జడము ఏమి? ఆ కరెంట్ ఎందుకు ఆరోపించకూడదు? జడత్వం అనేది కరెంట్ ఎందుకు ఆరోపించకూడదు? రెండు ఏకమైతేనే వస్తాయి, రెండు ఏకమైతేనే తిరుగుతాయి రెండు. కాబట్టి ఇది దాని ఎందు ఆరోపిస్తే అది జడం అనడానికి లేదు. ఇది తిరుగుతూ ఉంది, అది ఎందుకు తిరగకూడదు అని ఒకటి ఆరోపణ. అర్థమైందా? ఇది కనబడుతూ ఉన్నది, అదెందుకు కనబడకూడదు ఇంకోటి ఇప్పుడు ప్రశ్న. అర్థమవుతుంది? ఇది ఒకటి అర్థమైపోయిందంటే సరిపోద్ది. ఇదేమో ఏమి పోతూనే ఉంటుంటాయి, బలుపు పెడతాం పోతుంటాయి. ఇదేమిటంటే పోయేదాన్ని అనిత్యం అంటారు, ఉండే కరెంటుని తీసుకోరు కదా ఉదాహరణక. తర్వాత తరగతి ఏది అంతా నిత్యం ఆ సంగతి ఇప్పుడు అక్కర్లే ఏమంటారు. ఇప్పుడు ముందు అర్థం కావాలి కదా. ఇప్పుడు ఇది మనకి అనిత్యం. ఏది? బల్బు అనిత్యం. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్యూబ్లైట్ నుంచి మించి ఒక 28 దేశం మనం అటుపక్క దానికి పోతూనే ఉన్నాయి, ఆ ప్యాన్లు పోతూనే ఉన్నాయి. ఈ ధర్మాలు మనం అన్నీ కరెంటు మీద ఎందుకు ఆరోపించకూడదు అనేది పూర్వపక్ష ప్రశ్న. మీరు అందరూ ఒప్పుకుంటారా? ఆరోపించవచ్చని ఒప్పుకో. అది అనమాట. అర్థమైంది కదా? అది చెబుతున్నాడు ఇప్పుడు. అయ్యా నా ఏతావన్ మాత్రత బ్రహ్మ, జగత్తు బ్రహ్మము ఒక్కటే అని చెప్పిన విషయమునందు బ్రహ్మ జడం అనేది ఏనాడు కాదు, కరెంటు జడం అనేది ఏనాడు కాదు. జడమైతే కరెంటు పట్టుకుంటే మనకి ఏమీ అనుకుంటూ ఉంటే అది ఏదో తగిలించుకొని పట్టుకోవడం అంటే అందరూ పట్టుకు సంగతి వదలండి, డైరెక్ట్ పట్టుకోవడం పెట్టుకోండి. అది మళ్ళీ అక్కడ ప్రశ్న వస్తాయి కదా, అది తగిలించి పట్టుకుంటే ఏమంత కదా అని. అలా ఎంతకని తగిలించి పెట్టుకుంటూ మాటికి కరెంటు పని చేసేవాడికి అది ఉండాలా, తగిలించుకొని పని చేయాలా. వాడైనా మెయిన్ ఆపుతాడు ఎంత తగిలించుకున్నా. సరే, ఇప్పుడు రెండవది దృశ్యం కనబడుతుంది జగత్తు. అలాగా అది ఎందుకు కనబడకూడదు? అది ఏమి? నా దృశ్యం కనబడకపోతే అది ఏమి బ్రహ్మ కాదు అనడానికి వీల్లేదు. దృశ్యం అనేది కనబడుతుంది, అది కనబడదు. అది రెండు అనిత్యం అనొచ్చు కదా. మరి జగత్ అనిత్యం కదా, బ్రహ్మ అనిత్యం చెప్పు. అది అసలే కుదరదు అనిత్యం. ఇది నశించిపోతుంది. నీ ఉదయం వేసిన మొక్క సాయంకాలానికి ఎండిపోయి పాడైపోతుంది ఎండాకాలంలో. అది అలాగ నశించేది కాదు. సవయవం, చెట్లకి అవయవాలు ఉన్నాయి, శరీరానికి అవయవాలు ఉన్నాయి. ఇది కూడా నువ్వు ఆరోపించవచ్చు కదా పరమాత్మ మీద. అది ఆరోపించడానికి లేదు. అది నిరవయం. కల్పించిన తర్వాత జగత్తు వచ్చింది కల్పన మాత్రం చేత. కాబట్టి అంత కల్పనకు ముందు హేతువైన దాని అవయవాలు ఏమీ లేవు.
కాబట్టి ఈ అవయవాలన్నీ మనం పెట్టుకున్నాము, ఎందుకంటే పని చేయాలి. ఫ్యాన్కి 4 అవయవాలు ఉన్నాయి, 3 అవయవాలు. ఆ 3 అవయవాల వల్ల గాలి మనకు వస్తూ ఉన్నది. అంతేగాని కరెంటు యందు 3 అవయవాలు ఆరోపించడానికి లేదు. అది ఆ విధముగా ఒకవేళ ఈ రెండూ ఒకటే అయిపోయినప్పుడు మనకు సందేహం వస్తే జడభావాలు ఏమున్నాయో అవి ఆ ఏకమైన పరమాత్మ యందు కూడా ఆరోపించవచ్చు కదా అన్నటువంటి భావన ఉన్న వాళ్ళకి అది ఈనాడు జరిగే పని కాదు. జరిగే పని కాదు అని నీ పక్షమా నా పక్షమే కాదు, మూలపక్షం అది. అర్థమైందా? అడిగితే సిద్ధాంతంలో ఏకం బ్రహ్మ సత్తు విప్రాహ బహుదా వదంతి, శృతి ప్రమాణం కదా మనకి. అది ఆ విధంగా ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్పి నా దృశ్యం నాపి అనిత్యం నా చ సావయం తథా స్వస్మిన్ కల్పితే తోయస్య స్వస్మిన్ కల్పితతో యస్య స్వమాత్రత్వే తు కిం మరోః శీతతా ద్రవతా వాపి జలధర్మో విలోక్యతే. శీతతా ద్రవతా వాపి జలధర్మో విలోక్యతే. చెప్తూ ఉన్నారు. ఇప్పుడు స్వస్మిన్ కల్పిత తోయస్య స్వస్మిన్ కల్పిత తోయస్య స్వమాత్రత్వేతు కిం మరోః శీతత ద్రవత వాపి జలధర్మో విలోక్యతే. ఏం చెప్తున్నాడంటే స్వస్మిన్ కల్పిత తోయస్య, ఇది ఇంతకుముందు మనం వెళ్ళాం కదా, అక్కడ ఉదాహరణ ఎండమావులు, అక్కడ దృష్టాంతానికి వెళ్ళాం కదా. ఆ దృష్టాంతంలో మనకి దూరం నుంచి చూసేసరికి అది నీటిలా కనబడుతూ ఉన్నాయి, నీటిలాగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు నీటి ధర్మాలు ఏ ఎండమావులు కనబడుతూ ఉన్నాయో ఆ ఎండమావుల యందు ఈ నీటి ధర్మాలు ఎప్పుడూ ఉండవు. ఏముండవది? ఒకటి శీతత, 2 ద్రవత. శీతలత్వము ఎండమావులు యందు ఉండదు, ద్రవత్వము ఎండమావులు యందు ఉండదు. నీకు నీటిగా కనబడినటువంటిది ఏమిటి? ఎండమావులే కనబడాయి. ఎండమావులు యందు నీకు ఎలాగైతే శీతత్వము ద్రవత్వము ఉండాలని నీవేమీ లేదు, రెండు ఏకమైపోయాయి, తాదాత్మ్యం అయిపోయినాయి, కల్పితం. కాబట్టి అది నీలో తెలియదు, ఎండమావులో తెలియదు. నువ్వు దూరం నుంచి చూసి నువ్వు అనుకున్నావు జలమని. జలములో ఉన్నటువంటి గుణాలు కల్పితమైన వస్తువునందు ఉండాలన్నటువంటి భావాలు లేవు. ఆత్మలో ఉన్నటువంటి భావాలు కల్పిత వస్తువునందు ఉండాలని నియమం లేదు. కల్పిత వస్తువునందున్న భావాలు ఆత్మయందు ఉండాలంది లేదు అని ఒక దృష్టాంతం చెప్తూ ఉన్నాడు. అర్థమైంది కదా? ఇది అందుచేత స్వస్మిన్ కల్పిత తోయస్య, స్వస్మిన్ తన యందు కల్పితమైనటువంటి జలమునకు స్వమాత్రత్వేతి కిం మరోః, అది మరోః అంటే మరుభూమి యందు, అంటే మరుమరీచికల యందు, చండమావులి యందు శీతత ద్రవత్వాపి జలధర్మో విలోక్యతే. నువ్వు ఎప్పుడైనా చూసావా? ఎప్పుడూ చూడలేదు అని చెప్తూ ఉన్నాడు. కిం విలోక్యతే, అది 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 ప్రశ్న కింద వచ్చేస్తుంది. విలోక్యత అంటే చూసేది కింద వస్తుంది. కిం విలోక్యతే, నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడలేదు కదా. అలాగని
ఆత్మధర్మాలు, ఆ జడత్వమైనటువంటి ధర్మాలు ఆత్మ ఎందు ఆరోపించడానికి అవకాశమో లేదు. నువ్వు అక్కడేం చూసి ఎప్పుడేం చూసావా? చూడలేదు నువ్వు. కిం విలోక్యతే అంటే ఏమిటి? ప్రశ్నార్థకం ఉంది అది. అందుచేత దాని ఎందు కల్పితమైనటువంటి ఎండమావుల ఎందు దీని ఎందు ఉన్నటువంటి శీతత్వ ద్రవత్వాలు ఏనాడు అంగీకరింపబడవు అన్న విషయం ఇక్కడ చెప్పాడు. అలాగనే ఆత్మాది గుణములు జగత్తు ఎందు ఆరోపించడానికి వీలు లేదు. అది చెప్పి ఇప్పుడు 100వ శ్లోకం చెప్పబోతున్నాడు. జాత్యాది ధర్మకం విశ్వం, జాత్యాది ధర్మకం విశ్వం స్వరూపేణాస్తి చేత్తదా, స్వరూపేణాస్తి చేత్తదా తద్వైశిష్ట్యేతు దోషాః స్యుః, తద్వైశిష్ట్యేతు దోషాః స్యుః బ్రహ్మణో జడతాదయః, బ్రహ్మణో జడతాదయః. అది ఇప్పుడు ఒకటి జాతి ఆది ధర్మకం విశ్వం స్వరూపేణ అస్తి చేత్తు తదా. ఇది పదవిభాగం పై చరణానికి. తత్ వైశిష్ట్యే తు దోషాః స్యుః బ్రహ్మణః జడతాదయః. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ? జాతి ఆది ధర్మకం. జాతి ఆది పదం చేత ఏం తీసుకుంటామంటే ఇక జాత్యాదిలో మనం ఏవేవి నిర్మించుకున్నామో రకరకాలైనటువంటి జాతులు, అది అన్నమాట. రకరకాలైనటువంటి ధర్మాలు. ఒక దగ్గర ఉండే ధర్మం ఏమి ఇంకో దగ్గర వేరేగా ఉంటుంటుంది. ధర్మమే కానీ అదొక రకమైన ధర్మం, ఇదొక రకమైన ధర్మం అంటారు. ధర్మాల్లో కూడా ఒకటి ఏదో చిన్న తప్పు చేస్తే అయిపోయింది వదిలేరా అనేస్తాడు. ఇంకోటి ధర్మాలు కాదు, వదిలితే వాడు ఏనాడికైనా బాగుండదు కాబట్టి వాడికి తగిన శిక్ష చెప్పాలంటే ఒకడు. అది ధర్మమే. ఇది కనికర ధర్మం, అది అసలేం ధర్మం. అర్థమైందా? ఇప్పుడు ప్రతిదీన్ని మరి అంత చిన్నదానికి ఎంత పట్టించుకున్నాడండి అని అంటారు కొంతమంది. పట్టించుకోకపోతే ఈనాడు కొండకి చిల్లున్నదని చిన్న రంధ్రం ఉందని వదిలిపెడితే అలా నీరు కారిక ఎంత రంధ్రం అయిపోతుంది వాడు అంటాడు ఆ ధర్మం. మనకేమనిపోయింది చిన్నదానికి పని పట్టుకుంటాడండి ఈయన. అబ్బో చేదస్తాం మనిషి ఇది అంటాడు. ఇది ఒక ధర్మమే, అది ధర్మం. అందుచేత ఏమంటావు రకరకాల లోకంలో అన్ని ధర్మాలు రకరకంగా ఉంటాయి. నీ ధర్మాలే. ఇప్పుడు ఒక వివాహం చేసుకునేటప్పుడు కొన్ని ధర్మాలు ఒక ఊరిలో పాటిస్తారు, కొన్ని ధర్మాలు ఇంకో దగ్గర ఉంటాయి, కొన్ని ధర్మాలు ఇంకో పల్లెటూరులో ఉంటాయి. అన్నీ దానికే దానికి మొత్తం మీద తాళి కట్టడానికి ఇవన్నీ. అయినా ఈ ముందున్నవి వేరు ఈ ధర్మాలు. అందుకనే ఏ పక్క ఉన్నోడు పంతులు ఆ పక్క ఉండాలి. లేదనుకో వీడికి ఏమి చేత కాదు వారు అంటాడు. వీడి ధర్మాలు అలాగే తెలియవు. ఆ పంతులు ఇటు వచ్చాడు అడుగు, ఈ చేతగాని తీసుకొచ్చి వీడు అంటాడు. ఇలా కథలాగా వస్తుంది. మీకు ఎంతమంది తెలుసు కదా కథ. వాడు పూజ ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటాడు వాళ్ళ ఇంట్లో. సత్యనారాయణ వ్రతము అన్ని నవగ్రహ పూజ అన్నీ చేస్తుంటాడు. సరే వాడు కొన్నాళ్ళకి పోయినాడు. ఎవరు? పూజారి. ఇంకో పూజారిని పెట్టాడు. పాపం ఆయన పూజ చేస్తూ ఉన్నాడు బాగానే. అన్నీ అయినా అసలు పూజ ఏం పూజ, మొహం పూజ ఇంత. ఆయనకని నేను బాగా మంత్రాలు చదివాడు. అయినా సరే ఏమి అసలు వాళ్ళకి నచ్చలే. ఏమిటి అసలు వీడికి ప్రథమాంగమే తెలియదు, వీడేం పూజారు అన్నాడు. వాడు అనుకోడు ఏమిట్రా ప్రథమాంగం పెట్టి నేను మొదటి నుంచి
ఏమిటా ప్రథమ? అయ్యో మొట్టమొదటి అంగం ఏంటంటే మా ఇంట్లో రాగానే పిల్లిని మూత పెడతారు ఆ పూజారి. అసలు నువ్వు మొదట అంగం చేయలేదు కదా అంటారు. ఏమిటా పిల్లిని మూత పెట్టడం ఏంటి? వీడు చాలా తెలివైన వాళ్ళే ఇప్పుడు ఈ పూజారి. ఆహా, అదే అది నేనేంటంటే నా సిద్ధాంతంలో చివరాంగంగా మార్చాను. అదేంటది అంటే అంతే. ఆరెందుకు మూత పెట్టాడంటే ఆ పాలు పెరుగు అన్ని పంచామృతం తెచ్చిపెట్టేవాడు. ఆ ఇంట్లో పిల్లి గవాలు నచ్చి మూతెట్టేసింది. అది మొదటిసారి చూశాడు. రెండోసారి పిల్లి ఇక్కడే ఉంది. వాళ్ళు పిల్లిని పెంచుకుంటున్నారు కదా. ఏమి ఆ పిల్లి మీద ముందున మూతెడతాడు ఎవడు వాడు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇది మొట్టమొదటి అంగం. ఏది ఫస్ట్ అంగం ఏంటి? ఇదనమాట. వాడు రెండో వాడు వచ్చాడు. సరే నాకు ఉంది కానీ నేను లాస్ట్లో నా అంగం ఇది పిల్లిని పెడదాం అనుకున్నాను. ఇప్పుడు ఇక నేను మొదటి పెట్టేస్తానులే అన్నాడు. తీసుకురా అన్నాడు. ఇంకెందుకు కూడా ఇక నేను పూజ అవగానే మరెందుకో మళ్ళీ వాడు మార్చాడు. మొదటి వినాయకుడి పూజ కాకుండా ఎలాగ ఏం పని చేస్తాం చెప్పండి మీరు? ఓహో, వినాయకుడి పూజ చేసి పెట్టాలా పిల్లిని? అదే కదా మా ధర్మం. అయితే పెట్టా అన్నాడు. అప్పుడు వినాయకుడి పూజ చేసి గతన్న గతికో లోక నాతో పారమార్థిక. వాడెందుకు పెట్టాడు వీడికి అర్థం ఏడిస్తే కదా. అర్థమైందా? ఈయన సంగతి వాడికి తెలీదు, వాడి సంగతి వీడికి తెలియదు. ఇది అది ఎలాగంటే ఎక్కడొచ్చింది ఈ మొక్క? ఎక్కడొచ్చింది? గతన్న గతికోలోక నతు పారమార్థిక. ఆయన ఈ పుష్కరాలు వచ్చినాయి కుంభమేళ. ఆ కుంభమేళ స్నానాన్ని పోయినాడు ఒక ఆయన. స్నానాన్ని పోతే ఈయన దగ్గర ఉన్నది ఒకటే రాగి చెంబు. వాడేం చేశాడు, ఈ రాగి చెంబు మళ్ళీ ఇంత జనంలో ఒడ్డు మీద పెడితే ఎక్కడ పోతుందని ఆ ఒడ్డు కొంచెం దూరంలో కిందన పాత శివలింగంలా చేసి వచ్చిన తర్వాత తీసుకొని నీళ్ళు పట్టుకోవచ్చులే, ఈలోగా అక్కడ పెట్టి స్నానానికి వెళ్తే జనం ఎవడు పట్టుకుపోతాడని ఆయన ఏం చేశాడు, ఆ రాగి చెంబు పాతి దానిలో శివలింగంలా చేసి గుర్తు కోసం. వీళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ చూడలే రాగి చెంబు పాతడం. అరే శివలింగం చేసి స్నానానికి వెళ్ళలేము అని మొత్తం వచ్చిన వాళ్ళందరూ 108 శివలింగాలు పెట్టేశారు. అందరూ ప్రతివాడు పాపం వచ్చినాడు అంటించి. ఓ నాయన పంప పోయింది వినాశకాలుగా వచ్చింది దానికైతే దేనికి నా చెంబుకి. అప్పుడేమన్నాడు, గతన్న గతికోలోక నతు పారమార్థిక. నేను ఎందుకు పెట్టానో ఎవరికి తెలియదు. ఏది ధర్మం ఏది అలా దీంతో నా తామరభాజనం పోయింది రామా అనుకొని పోయినాడు. ఏలే ఎన్ని లింగాలు చూస్తాడు. చూసారా ఈయన మొదలెడతారు. ఆయన ఒకరు చూశాడు అనుకో, ఓహో శివలింగం కింద ఏముంటుంది మళ్ళీ అందరూ మొదలెడతారు. పోతే పోయింది, ఎవడో వడిస్తాడు. ఎప్పుడో పాత్ర కూడా ఉన్న పాత్ర పోయిందో వాడాడు. సరే అలాగనే ఏమంటారు. సరే ఇప్పుడు చెప్తున్నాడేది. కాబట్టి జాత్యాది ధర్మకం, జాతి ఆది ధర్మాలు విశ్వం స్వరూపేణాస్తి చేత్తదా. ఏమి ఈ విశ్వమంతా స్వరూపేణ ఆస్తి చేత్తదు. ఏంటంటే జాత్యాది ధర్మాలన్నీ స్వరూపానికి సంబంధించినవి అయినట్లయి ఉంటే జాత్యాది ధర్మాలన్నీ కూడా సంబంధించినట్టయితే దేనికి? స్వరూపానికి సంబంధించిన అయి ఉంటే తత్ వైశిష్ట్యేతి దోషాస్యు. తత్ వైశిష్ట్యే విశిష్టమైనటువంటి దోషాలు స్యు బ్రహ్మణ జడతాదయ. కాబట్టి ఈ జాతి ధర్మాలన్నీ కూడా జగత్తు కంటే అంటే ఈ జగత్తులో ఉన్న బ్రహ్మ కంటే వేరైనట్లయితే అంటే జాత్యాది ధర్మములు బ్రహ్మమునందు ఉన్నట్లయితే ఇవి జగత్తు ధర్మాలు బ్రహ్మమునందు ఆరోపించడానికి వీలుతాయి. ఒకవేళ జాత్యాది ధర్మాలు బ్రహ్మానికి ఉన్నట్లయితే పరిణామశీలంలో జగత్తు ఎందున్న జాతి ధర్మాలు బ్రహ్మమునందు ఆరోపించడానికి వీలు పడతాయి. కాబట్టి జాత్యాది ధర్మాలు నామరూప గోత్రంచ శూన్యమనే మనకి వేదంలో ఉపనిషత్తు వాక్యం చెప్పింది.
దాని యందు నామరూప గోత్రాదులు ఏమీ లేవు కాబట్టి ఏ ఉత్పత్తి అయినటువంటి జగత్తుకే నామరూపాది గోత్రాలు కాబట్టి ఈ నామరూపాది గోత్రాలు బ్రహ్మమునందు అన్వయం చేయడానికి వీలు లేదు. అర్థమైంది? బ్రహ్మమునందు అన్వయం చేయడానికి వీలు లేదు, అది చెప్తూ ఉన్నాడు. కాబట్టి అది అందుచేత ఈ లక్షణాలు ఏమి బ్రహ్మమునందు అన్వయం చేయడానికి వీలు లేదు. ఎందుకు అన్వయం చేయడానికి వీలు లేదు? ఇవన్నీ ఒక రోజు బ్రహ్మ మాత్రం ఉన్నప్పుడు బ్రహ్మకి ఎదురులోనే ఇవన్నీ నష్టమైపోతున్నాయి. ఏమి ఇవన్నీ బ్రహ్మ సామీప్యంలోనే పుడుతున్నాయి, బ్రహ్మ సామీప్యంలోనే నష్టమైపోతున్నాయి. నష్టమయ్యి పుట్టినటువంటి గుణములు బ్రహ్మమునందు ఆరోపించడానికి ఎట్లయి కానీ అవి కుదరవు. అది సిద్ధాంతం చెప్తూ ఉన్నాడు. అంటే ఎవరైనా జాత్యాది రూపములు జగత్తుకు ఉన్నాయి కాబట్టి రెండు ఏకమైనప్పుడు బ్రహ్మమునందు ఆరోపించడానికి అవకాశం ఉంటుంది కదా అనే భావం ఉంటే అది ఏమి పరిణామశీల వస్తువు, ఇది దాని అందు ఆరోపించడానికి ఆరోపించామనుకో, ఇది పోయినప్పుడు అది పోతే ఆరోపించవచ్చు. ఇది పోయినప్పుడు అది పోతే, ఫ్యాన్ పోయినప్పుడల్లా కరెంటు పోతూ ఉంటుంటే, ఫ్యాన్ చెడిపోయినప్పుడల్లా కరెంటు పోతూ ఉంటుంటే దీనికి దానికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి పోతున్నాయని ఆరోపించవచ్చు. నువ్వు ఫ్యాన్లు మార్చుకుంటున్నావు కానీ కరెంటు మార్చుకోలేదు కదా. అలాగనే ఉన్నది వీటికి వినాశీలలు ఉన్నాయి కాబట్టి పోతున్నాయి. ఈ వినాశీలత ధర్మ బ్రహ్మనందు ఆరోపించడానికి వీలు తాగదు. అది ఆభాతస్య క్వస్వరూపం, ఆభాతస్య క్వస్వరూపం ఘటతే మరుతో యవతో నహి అత్ర వీక్షతే లోకే స్వరూపం మరువారిణః. చెప్తున్నాడు, స్వరూపం మరువారిణః. ఆభాతస్య క్వస్వరూపం ఘటతే. కాబట్టి ఘటతే అంటే సమన్వయం అన్నమాట. అదే క్వఘటతే ఎక్కడ సమన్వయం అవుతుంది? సమన్వయం అవ్వదు. ఎందుకంటే ఇది ఆభాత స్వరూపం. ఆభాత స్వరూపం అంటే ఏమిటి? మనకి ఆసమంతాత్ బాత, అదే అన్న భావం నిశ్చయమైందాన్ని ఆభాతం అంటారన్నమాట. కాబట్టి ఎలాగా? మరుతోయ వత్తు, ఎండమావులలో కనిపించే నీరు ఉంది కదా, ఆ నీటికి ఏం చెప్పాడు? ఎండమావుల కంటే వేరైనటువంటి రూపం ఎప్పుడూ ఉండదు. అది దానికి ఆభాతస్య క్వస్వరూపం, దానికి వేరే రూపము రాదు. ఎందుకు రాదు? నహి అత్ర వీక్షతే లోకే స్వరూపం మరువారిణః. కాబట్టి మరువారిణః ఎండమావులలో ఉన్న నీటికి ఇంతకుముందే చెప్పేశాడు. ఏమిటి? నీటిలో ఉన్న గుణాలు ఏవి కూడా ఎండమావులకి సంబంధము లేదు. ఎండమావులలో ఉన్నటువంటి ఏ భావాలు ఉన్నాయో అది ఆరోపితమే కానీ అది నీటికి ఆ సంబంధమో లేదు. అది నీటికి ఆ సంబంధమో లేదు. ఇది ఆరోపితం వల్లను మనం జలం అనుకున్నట్లుగా జలభావాలు ఏదైతే అధిష్టానమైన జలభావం ఉందో ఆరోపితమైన వస్తువుకి ఉండాలని నియమేమీ లేదని ఇంకొకసారి చెప్తున్నాడు. అది ఇప్పుడు కూడా. అందుకనే మీకు ఆ ముక్క పెట్టారు కింద కూడా, మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా. అర్థమైందే? ఆభాతస్య క్వస్వరూపం ఘటతే మరుతో ఏవత్తు. ఎండమావుల్లో మనకు కనబడుతున్నటువంటిది జలమునందు ఆరోపించడానికి లేదు, జలమున్న భావాలు దాని యందు ఆరోపించడానికి లేదు. ఈ భావాలు దానికి ఆరోపించడానికి లేదు. ఆ భావాలు దీనికి ఆరోపిస్తున్నామంటే అది అజ్ఞానవశాత్ ఆరోపం. అదేమిటి?
నిజం తెలియకుండా ఉండబట్టే ఆరోపం. అందుచేత అధిష్టాన సత్తా యందు ఏ గుణాలైతే ఉన్నాయో ఏమి ఆ గుణాలు ఆరోపిత సత్తా యందు ఉంటాయన్నదేమీ నియమం లేదు. రెండవది, ఆరోపిత సత్తా యందు గుణాలు అధిష్టానమునందు అన్వయం చేయాలన్నటువంటిది అసలు వీలు పడదు. ఎందుకు వీలు పడదు ప్రశ్న వస్తుంది కదా. అక్కడ ఒకటే మనం పెట్టుకోవాలి, పరిణామశీలత్వ ధర్మాలు అపరిణామయందు లోకములో కూడా చూడబడలేదు. అది దానికి సిద్ధాంతం, అది అనమాట. ఏమంటారు అది. ఈ ప్రకారముగా మనకి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఏమిటి అంటే కొంత విచారణ అవసరం. ఏమంటారు, ఇది ఏం చేయాలి, ఒక 4-5 సార్లు చదువుకోవాలి. మీకు భావాలు అందులో ఉన్నాయి. దీంట్లో భావం రాసి పెట్టాడు. అది ఆ భావాన్ని ఏమిటంటే ఒకటి 4-3 సార్లు చదివాం అనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది, అర్థం అయిపోదు. మూల భావాలు ఎందుకంటే 2 ముక్కలు గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు ఉన్న దాంట్లో 2 విషయాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. లేకపోతే అంతా వింటి ఏమి అర్థమైనట్టు తెలీదు, అర్థం అన్నట్టు తెలియదు, అయిపోద్ది. ఏమంటారు, అందుకని ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అంటే పూర్వపక్షం సిద్ధాంతం 2 ముక్కలు ఉన్నాయి. ఇక్కడ ఎందుకంటే ఎవరైనా ఒక పూర్వపక్షంలో ఇలా మనసులో సందేహమే పూర్వపక్షం, దానికి సమాధానమే సిద్ధాంతం. మన మనసుకు వచ్చిన సందేహం ఏమిటి, ఇది ఎందుకు కాకూడదు, అదే ఎందుకు కావాలి అన్నది ఏమిటి, ఎందుకు కాకూడదు అదే ఎందుకు కావాలనే వస్తే ఇది పూర్వపక్షం అంటారు. ఇది నేనేమంటారు, ఇది పూర్వపక్షం. ఇది ఏనాడు కుదరదు, ఇది ఇలాగే ఉంటుంది నిశ్చయం వస్తే. ఈ 2 ఎప్పుడు వస్తాయి, విచారణ ద్వారానే వస్తాయి. ఈ 2 విచారణ. ఇప్పుడు మనకి జడము బ్రహ్మ భిన్నం సకలము జడమని నియమం అర్థమైంది కదా. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఫిట్టింగ్ చేసుకున్న వస్తువులన్నీ కూడా బ్రహ్మాండంగా, కానీ దానంతట అది దానికి తిరిగే అవకాశం ఏమీ లేదు. అప్పుడు అది జడమంటామా చేతనమంటామా, అది అనమాట. ఇప్పుడు మనం ఫ్యాక్టరీ అనేది పెట్టుకున్నాం, ఆ ఫ్యాక్టరీ 5 కోట్లు పెట్టి కట్టించాం, ఆ మిషన్ తెప్పించాం. చిన్న విషయం, పెద్ద పెద్దవంటే ఇవి వేలాది కోట్లు ఉంటాయి ఫ్యాక్టరీలో. అందరూ చిన్నది వేసుకుందాం, మన అంతస్తు తగిన ఫ్యాక్టరీయా కాబట్టి ఒక 5 కోట్ల ఫ్యాక్టరీ పెట్టుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు అది తిరగదు, ఇప్పుడు తిరగకపోతే దానికి మనం తిప్పేదానికి కరెంటు తెచ్చుకున్నాం. కరెంటు తెచ్చుకున్న తర్వాత అది తిరిగింది, జడమైన వస్తువు తిరిగింది. ఇప్పుడు ఈ మిషన్లో ఉన్న ధర్మాలు ఏమున్నాయో అవి కరెంటు మీద ఆపాదించడానికి వీలు లేదు. ఆపాదించడానికి వీలు, అది కరెంటు నిర్వికారం. ఎలాంటిది, నిర్వికారం. దానికి ఏ వికారమో అది ఎక్కడ పెడుతూ ఉంటే ఉపాధి వికారం ఉంటుంది. ఈ వికార ధర్మాలు దాని యందు ఉండొచ్చు కదా అంటే దాని యందు ఉండవు. దాని ధర్మము ఇక్కడ ఉండొచ్చు కదా వికారం లేకుండా అంటే ఇది వికార ధర్మము ఫ్యాక్టరీదే కానీ దాని ధర్మము దీని యందు వికారం లేకుండా పని అవ్వదు కదా. అది వికారం లేదు, ఇది వికారం లేకుండా పని అవుతుందా? ఇది వికారం పుట్టించడానికే దాని కనెక్షన్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇది వికారం లేకుండా అవ్వదు, ఇది వికారం ఉంటేనే పని అవుతుంది. అలాగనే ఇక్కడ జడత్వమైన ధర్మాలు, జడత్వ ధర్మాలు ఏమిటి, ఫ్యాక్టరీ అక్కడ కదా పూర్తి చేస్తే ఇది కరెక్ట్గా వెళ్తుంది, అర్థమైందా? జడత్వ ధర్మాలు ఏమిటి, ఫ్యాక్టరీ జడం అంటే ఏమిటి, కదలకుండా ఉంటుంది. ఎప్పుడు కదిలిందా? ఇప్పుడు ఆయన వచ్చాడు, ఈ ధర్మాలు కరెంటు మీద ఆరోపించండి, అది జడం కింద ఆరోపించమంటాడు. ఇది ఎలాగవుతుంది? అవ్వదు. అదేనాడు జడం కాదు కరెంటు, అదేనాడు
జడంతో కలిసి అది జడధర్మం అవడానికి అవకాశం. అలాగనే జడం శరీరం, ఈ ఫ్యాక్టరీలో అన్నీ ఉన్నాయి, ఎముకలు అన్ని రకరకాల సప్తధాతువులు, దానికి ఎలా ఫ్యాక్టరీ ఫిట్టింగో దీనికి ఎలా ఫిట్టింగ్ ఉంది. ఇందులో అన్నీ ఉన్నాయి, బుద్ధి ఉంది, మనస్సు ఉంది, అన్నీ ఫిట్టింగు. ఎంతవరకు దీనికి ఏంటి కరెంటు? పరమాత్మ యొక్క చేతనత్వమే దీనికి కరెంటు. ఈ చేతనత్వం చేత తిరిగింది. ఆ రెండు మమైకత్వం పొందిన తర్వాతే ఫ్యాక్టరీ తిరిగింది. ఆ రెండు మమైకత్వం, అది ఇది ఒకటేనా. ఇప్పుడు ఇది అది ఒకటేనే ఏమి తిరుగుతుంది. మరి నువ్వు ఇది అది ఒక్కటే అయినప్పుడు, దీనికంటే ఇది భిన్నం కాదని చెప్పినప్పుడు, దీని వందున్న ధర్మాలు ఆత్మ యందు ఎందుకు అన్వయం చేయకూడదు అంటాడు పూర్వపక్షి. ఆత్మ యందు అంటే ఫ్యాక్టరీలో ఉన్న ధర్మాలు, తిరిగే ధర్మాలు కరెంట్ ఏందో ఆరోపణ చేయకూడదు అంటే ఎలా ఉంటుందో, అక్కడ ఆరోపణ చేయడానికి ఎవడు ఒప్పుకుంటాడు? ఎవడు ఒప్పుకోడు. అలాగనే ఈ ధర్మాలు ఎందుకు ఆరోపణ చేయకూడదు ప్రశ్న. ఇది వినాశశీలము, అది అవినాశశీలం. ఇది వినాశశీలం, దీనికి వినాశం ఉంది. ఇది వినాశము, ఈ చెయ్యి తెగిపోయింది యాక్సిడెంట్లో. ఇప్పుడు ఆత్మ ఉంటుంది, కన్ను కనపడదు, ఆత్మ ఉంటుంది. చెవు వినపడదు, ఆత్మ ఉంటుంది. పళ్ళన్నీ ఊడిపోయినాయి, ఆత్మ వింటుంది అని చెప్తున్నా. మళ్ళీ కొంత పనులు కట్టించుకోండి, అది ఊరుకోండి మనం, రేపు అర్థం అవ్వాలి కదా. ఈ వికారాలు ఆత్మ ఎందుకు అన్వయం చేయకూడదు అంటే, అది ఎల్లప్పుడూ ఉంటుంది, ఇవే ఊడిపోతూ వస్తున్నాయి. అది అడుగుతారు పూర్వపక్షి. అందుకని జడము వికార స్వభావము, చేతనత్వ వికారము లేనిది. ఇది సిద్ధాంతం. ఈ రెండు ముక్కలు అర్థమైతే ఈ పూట సారాంశం ఇది అనమాట. ఇది మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అది జడము, ఇది ఈ జడధర్మాలు దీని ఏ రోజు ఆపాదించడానికి వీలు లేదు. నేను నా యందు అదెందుకు ఆపాదించుకుంటాను, అది పోయేది, అది వినాశశీలము. అయితే ఏమిటంటే, దేని నుంచి ఏది పుట్టిందో అది దానికంటే భిన్నము కాదని చెప్పారు కాబట్టి, దేని నుంచి ఏది పుట్టిందో అది దానికంటే భిన్నం కాదని చెప్పారు కాబట్టి, అది పుట్టిన దాని గుణాలు ఆత్మయందు అనువర్తించవు. అర్థమైంది కదా. పుట్టిన దాని గుణాలు ఆత్మయందు అనువర్తించవన్నీ ఎందుకు చెప్పాలి ఓ ముక్క అంటే, పుట్టినవన్నీ వినాశశీలములు కాబట్టి ఆత్మ అవినాశం. మనం చేయిపోయినా మనం బ్రతుకుంటాం. ప్రాణం పోతొక్కటే గుణం. కానీ అంటే ప్రాణం ఎప్పుడు పోతుందంటే, ఈ శరీరానికి అంత ఆయువుని ఇస్తాడు కాబట్టి అది అయిపోగానే పోతుంది. అంతవరకే పని చేస్తుంది. కంప్యూటర్ మనం నొక్కి వదిలేము, రాత్రి 8 గంటలకు లేవాలని, లేకపోతే 8 గంటలకి మనం మిషన్ ఆగిపోవాలని. ఆ టైంకి ఆగిపోవడం లేదా? అలాగే ఆయన నొక్కి పెట్టేశాడు ఒక దెబ్బకి, అంతవరకు తిరుగుతుంది. ఎవడితే అంత అప్పుడు ఆగిపోతుంది. అర్థమైంది కదా. ఈ ఆగిపోయిన ప్రాణధర్మాలు ఆత్మీయంగా అన్వయించేందుకు ఎప్పుడు ఏది లేకపోయినా మనం బతుకుతూనే ఉన్న అవయవాలు, అవయవ లోపము, నిరవయం అది, అవయం ఇది. అర్థమైందా? దానికి దీని భావాలు దాని ఏనాడు అన్వయం చేయడానికి అది. కానీ దానికంటే ఇది భిన్నమో అది సిద్ధాంతం. ఇది విచారణశీలం. ఈ ఆత్మధర్మాలన్నీ విచారిస్తుంటే అలా మనకి ఏంటంటే ఇది అందుకనే వాడు ఒక ముఖతో చెప్పాడు, ఇది కాదు అనుకోమని. ఊరకు అనుకుంటే ఏం లాభం? విచారించి అనుకుంటేనే. ఊరకు అనుకుంటుంటే ఆ భూతం వచ్చినప్పుడల్లా అయ్యయ్యో భూతమా అంటాడు. నిజంగా అక్కడ భూతమే లేదు, నువ్వెందుకు కొనుక్కుతావు, నీకు అది భ్రాంతి అంటే వాడు మానేస్తాడు. అందుచేత ఈ ప్రకారముగా మరి ఇటువంటి సత్కర్మ నిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిచారణశీలతను, ఆ యొక్క ఐరారోగ్య ఐశ్వర్యాన్ని కూడా జగద్గురు ఆచార్యుల వారు అమ్మవారి సదా రక్షించుగాక.